దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయమందు ప్రార్థించుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు చక్కనైన వాక్యము మాకు వినిపించుచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో చక్కగా మీరు మాట్లాడి మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి అనాలోచనలు మీరు తీసివేసి మాకు కావలసిన చక్కటి ఆరోగ్యము, చక్కటి వాక్యము మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమగంత పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఉదయము చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనందరితోటి మాట్లాడుచూ ఉన్నాడు. మరి మాట్లాడుచున్నది నేనే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగాక మరి ఆయనకు మనము మొరపెట్టినట్లయితే ఉదయం అందే మరి దేవుడు గొప్ప కార్యములు మన పట్ల, మనకి కుటుంబం పట్ల ఆయన జరిగిస్తూ ఉంటాడు. జరగలేని కార్యములు కూడా ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే వాక్యానుసారముగా మనము నడిచినట్లయితే. ఈ యొక్క దినమందు వాక్యాంశము మనము మొరపెడితే ఆయన మనకి ఏ విధముగా ఉత్తరం ఇస్తాడు, ఏ విధముగా ఉత్తరం ఇస్తాడంటే మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టి ఉన్నారు? దేవా, యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల చేయమని వారు మొరపెట్టినప్పుడు ఆ రీతిగా దేవుడు వారి యొక్క మొరను విని మరి ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఈ లోకంలో ఎంతోమంది విశ్వాసులు మొరపెట్టినప్పుడు కూడా ఎన్నో గొప్ప కార్యములు వారి యొక్క కుటుంబంలో కూడా మనం చూస్తాము. వారి యొక్క సాక్ష్యాలు కూడా మనము వింటూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది ప్రవక్తలు కూడా దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ఎన్నో విధాలుగా వారు జ్ఞానం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సొలొమోను కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టినప్పుడు నాకు జ్ఞానము కావాలంటే ఆయనకి చక్కటి జ్ఞానము దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం మొరపెట్టినట్లయితే మనకి కావాల్సినది ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. మొరపెడుచూ ఉన్నామా? ఈ యొక్క ఉదయకాల సమయం అందే మనము మొరపెట్టినట్లయితే, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు మరి ఇది ఉన్నట్లయితే నేను చక్కగా జీవించగలను అని నీవు మొరపెట్టినట్లయితే నీకు తగిన సమయంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున వాక్యాంశంలో మనం చదువుకుందాము. మరి దావీదు కీర్తన మరి 119వ అధ్యాయము 169వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. ఎవరు చెప్తూ ఉన్నారు ఈ యొక్క మాట? దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. నాకు వివేకము అనుగ్రహించు అంటున్నాడు. ఆయన నీకులాగా నాకులాగా ఒక సామాన్యవేత్త కాదు, ఆయన మహారాజు. అయితే ఆయన దేవునికి సన్నిధానంలో ఆయన అడుగుతున్న మాట ఏంటంటే నాకు వివేకము అనుగ్రహించు అంటే ఆయనకి వివేకము లేదా? ఆయనకి వివేకం ఉన్నా కూడా ఇంకా వివేకము కావాలి. సొలొమోను రాజు ఆయన పరిపాలించే జ్ఞానం ఉన్నా కూడా తండ్రి యొక్క వారసత్వం నుంచి వచ్చి ఉన్నాడు. తండ్రి ఎటువంటి రీతిగా పరిపాలించాడో ఆయనకి తెలుసు. ఆయనను కూడా దేవుని యొక్క జ్ఞానము నాకు కావాలని సొలొమోను ఎందుకని అడిగి ఉన్నాడు? ఎందుకంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము కాదు, కానీ ఈ లోకంలో ఉన్న వివేకము కాదు, కానీ పరలోకపు వివేకము మనకు కావాలి. దేవునికి స్తోత్రము కలిగాక. కొన్ని చక్కటి పదాలు వచ్చిన వారు మాట్లాడుతుంటేనే చక్కగా వారు విర్రవీగిపోతున్నారు, ప్రౌడ్నెస్గా ఉంటున్నారు. కానీ ప్రియ దేవులారా, ఈ యొక్క దావీదు భక్తుడు అంటూ ఉన్న మాట ఏంటంటే నాకు వివేకము కలగజేయమంటూ ఉన్నాడు. ఆయనకి వివేకం ఉన్నా కూడా నాకు ఇంకను వివేకము కావాలి ప్రభు అని అడుగుతున్నాడు. తన యొక్క సొంత కార్యక్రమముల కొరకు కాదు, తన సొంత ఆలోచనల కొరకు కాదు, దేవుని యొక్క ఆలోచన మరి ఆయన వివేకముగా తెలుసుకోవడానికి ఆయన దేవునికి సన్నిధానంలో మొరపెడుచూ ఉన్నాడు. ప్రభువా, నాకు వివేకము దయచేయమని ఆయన అడుగుచూ ఉన్నాడు. ఈ రోజున నీకు ఎంత వివేకం ఉన్నా కూడా అది లోకానుసారమైన వివేకమే. దేవునిలో వివేకము కలిగి ఉన్నదా? వివేకము కలిగిన వాడు మంచి మార్గంలో ఉంటాడు. ఏమండి, వివేకం లేనివాడు ఈ లోకపరమైన వివేకం ఉన్నట్లయితే అది చెడ్డ మార్గంలోనే ఉంటుంది.
చెడ్డ మార్గంలో ఎన్నో చెడ్డ తలంపులను సృష్టిస్తుంది ఆ యొక్క వివేకం. దేవుని యొక్క వివేకము మనకు కావాలి, దేవుని యొక్క మనస్సును మనకు కావాలి. అలాగనే ప్రియమిత్రులారా, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. మొదటగా ఆయన ఏమంటున్నాడు? నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. మనం ఇలాగన ప్రార్థన చేస్తున్నాం, దావీదు చేసినట్లుగా తగ్గింపు ప్రార్థన చేస్తున్నామా? దేవా నాకు ఇది ఇవ్వాలి, నాకు ఇది ఇస్తేనే నేను దేవుని యొక్క మందిరానికి వస్తాను, నాకు ఇది ఇస్తేనే నేను ఏదైనా చేయగలను అని చాలామంది ఘోరంగా మాట్లాడుచూ ఉన్నారు దేవుని యొక్క ప్రార్థనలో కూడా. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడో మనం చూస్తూ ఉన్నాం. సుంకరి తగ్గింపు జీవితంతో ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు అయితే అటువంటి జీవితంలో నేను లేను, అటువంటి మురికి గుడ్డలో నేను వేసుకోలేదు, నేను చక్కగా గుడ్డలు వేసుకున్నాను, చక్కగా బట్టలు వేసుకున్నాను, నీ సన్నిధానంలో నేను ఉన్నాను, ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించి అంటున్నాడు. కానీ దావీదు వేలాది సైన్యం ఉన్నా కూడా, కానీ ఆయనకి వివేకము కావాలని ప్రభు సన్నిధానంలో ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగాక. ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఎంత ఉన్నా కూడా, ఏమున్నా కూడా, రెప్పపాటులో మనము మృతి పొంది ఉన్నామంటే, మృతి పొందిన తర్వాత మన యొక్క ఆ యొక్క శరీరము ఒక బట్టముకు కూడా తీసుకుని పోదు. ఎందుకొరకు? మనము దేవుళ్ళు ఉన్నామంటే ఇది మనకి ఎటువంటి అవసరత లేదు కనుక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోక ఆశల కొరకు కాదు కానీ, ఈ లోక ధనము కొరకు కాదు కానీ, ప్రభువా నీకు జ్ఞానం కావాలని ప్రభు సన్నిధానంలో మనం అడగాలి. అలాగనే సామెతలో కూడా చక్కటి మాట ఉన్నది, దాన్ని కూడా మనము వివరణ చేసుకుందాం. 2వ అధ్యాయము 6వ వాక్య భాగంలో ఇలాగున దేవుడు తెలియపరుస్తున్నాడు. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నోట నుండి వచ్చేవేంటి? జ్ఞానము, వివేచన, తెలివి, ఇవే ఆయన నోట నుంచి వస్తాయి. ఎటువంటి అపవిత్రమైన మాట రాదండి. ఈ రోజున ఎవరినైనా మనం దీవిస్తూ ఉన్నామా? పెద్దలుగా ఉన్నవారు ఎవరినైనా దీవిస్తూ ఉన్నారా? సేవకులుగా ఉన్నవారు ఎవరినైనా దీవిస్తూ ఉన్నారా? ప్రియదేవుని బిడ్డలారా, మనకి దీవుని ఎలా ఉండాలంటే జ్ఞానపూర్వకంగా ఉండాలి. ఫలానా వ్యక్తి నన్ను దీవించున్నాడు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానని చాలామంది చెప్పుకోవాలి నీ కొరకు. ఈ రోజున కొంతమందికి కొన్ని వరాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వరాలను బట్టి మనము ఇతరుల కొరకు మనం ప్రార్థించినట్లయితే వారు దీవింపబడతారు. జ్ఞానం ఇచ్చి ఉన్నాడు కదా, వివేచన ఇచ్చి ఉన్నాడు కదా, శక్తిని ఇచ్చి ఉన్నాడు కదా, జ్ఞానం ఇచ్చి ఉన్నాడు కదా. మనము ఇవన్నీ మన యొక్క సొంత కార్యక్రమాలకు మనం వాడుకొనక ఇతరుల కొరకు కూడా ఆ యొక్క జ్ఞానం వాడాలి. ఆ జ్ఞానం ద్వారా వారు నరకంలో ప్రవేశించకుండా లాగినట్లుగా మనము ప్రయత్నము చేయాలి. మనమే పడిపోతుంటే ఇతరులకు మనం ఎలాగున బదులు చెప్పగలము, ఎలాగున ఆ యొక్క నరకాగ్ని నుంచి మనం లాగగలము? మనమే పడిపోతున్నాము కదండి. స్వల్పమైన అనాలోచనలు మనం పడిపోతున్నాం, స్వల్పమైన సంతోషం కొరకు మనం పడిపోతున్నాం ఆ యొక్క నరకాగ్నిలో. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనము ఆయన నోట నుండి వచ్చును. ఆయన నోట నుండి వచ్చును. ఇవన్నీ ఆయన యొక్క నోట నుండే వస్తూ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్న మాట కాదు, ఆ ప్రభువే చెప్తున్నాడు మనకి. తెలివిని, జ్ఞానాన్ని నేను ఇస్తానంటూ ఉన్నాడు. ఆయన ఊరికి నేస్తున్నాడండి. మనం ఏదో ధనం ఇచ్చి మనం కొనుక్కో అవసరం లేదు. ఈరోజున ఏదైనా కావాలంటే మనము ధనం ఇచ్చి కొనుక్కోవాలి కదండి. ఏదైనా ఆ యొక్క షాప్కి వెళ్ళినా మనము ధనం ఇస్తేనే వారు ఏదైనా మనకి ఇస్తారు. ఒకవేళ ధనం ఇవ్వకపోతే ఆ రోజున ఇస్తారు, తర్వాత రోజున వారు ఇవ్వరు. ఎందుకంటే ముందు అప్పు తీర్చు అని వారు చెప్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే దేవుడు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఉచితముగా దేవుని యొక్క వాక్యములు మనందరికీ వినిపిస్తూ ఉన్నారు. ఎవరు నాకు ఇదిగో నువ్వు ఇలాగన బోధించినట్లయితే నీకు నేను ఇస్తానని నాకు ఎవరు చెప్పరు. ఎవరిచ్చినా కూడా నేను తీసుకోను. ఎందుకంటే దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చున్నాడు. ఏ బాధ్యత? ఉచితముగా సేవ చేయమన్నాడు, ఉచితముగా ప్రార్థించమన్నాడు. నాకు తెలిసిన జ్ఞానం బట్టి బోధిస్తూ ఉన్నాను, దేవునికి జ్ఞానం బట్టి నేను బోధిస్తూ ఉన్నాను.
నా యొక్క జ్ఞానము వెర్రిదండి. దేవుని యొక్క జ్ఞానంతో మనము బ్రతకాలి. దేవుని యొక్క జ్ఞానంలోనే మనం ఉండాలి. ఏమండి, ఈ లోకంలో ఎప్పటి వరకు మనం ఉంటామో తెలియదండి. ఉన్నంతకాలము దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి మనము ప్రభువులో మృతి పొందినట్లయితే ఆ బిడ్డ చక్కగా దేవునిలో బ్రతికి ఉన్నాడు. దేవుడే అతన్ని తీసుకుని ఉన్నాడు. ఆ రాజ్యంలో ఆయనను మనము చూడగలము అనే ఒక సాక్ష్యము మనలోనికి రావాలి. ఈడు అజ్ఞానముగా బ్రతికాడు, వివేకము లేకుండా ఉన్నాడు, చచ్చిపోయాడు, వదిలిపోయిందిరా బాబు అని నీ కొరకు నా కొరకు ఏ వ్యక్తి అనుకోకూడదండి. అలాగని అనుకుంటున్నారంటే ఆ పరలోకమందు తండ్రి ఎంతగా చింతిస్తాడండి. ఎందుకంటే ఆయన యొక్క స్వరూపమందు దేవుడు మనల్ని చేస్తున్నాడు కదండి. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఏమండి, ఆయన యొక్క స్వరూపమందు మనల్ని చేస్తున్నాడు. మన యొక్క స్వరూపంలోనే దేవుడున్నాడు, దేవుని యొక్క స్వరూపంలోనే మనం ఉన్నాం. మన యొక్క స్వరూపాన్ని, మన యొక్క దేహాన్ని ఎవరైనా నిందిస్తున్నట్లయితే ఎవరిని నిందిస్తున్నట్టు? దేవుడినే నిందిస్తున్నట్లండి. దేవుడే నిందిస్తున్నారు. నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క అజ్ఞానం ద్వారా దేవునికి ఏమండి ఏం చేస్తున్నావు? అవమాన పాలు చేస్తున్నావు దేవుని. కనుక ప్రియమిత్రులారా, మనము చక్కటి వివేకము కలిగి, వివేచన కలిగి, జ్ఞానము కలిగి మనము ప్రవర్తించాలి. ఆయన నోట నుండి వచ్చు ఇవే మాటలు ఆయనే బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనందరితోటి ప్రతి దినము ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. మనము గ్రహించాలి, మేల్కొనాలి. మేల్కొని దేవునికి వాక్యము మనము ధ్యానము చేయాలి. అలాగనే మరి యాకోబు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 5వ వాక్య భాగంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. సామెతల్లోనేమో ఆయన నోట నుండి వచ్చిననంటూ ఉన్నారు. ఇక్కడేమో ధారాళముగా ఆయన దయచేస్తూ అంటున్నాడు. ధారాళముగా, ఏమండి, ధారాళముగా ఆయన దయచేస్తా అంటున్నాడు. కనుక ప్రియమిత్రులారా, మనం ఆలోచన చేయాలి. మనకి జ్ఞానం కావాలంటే మొదటగా ఎవరిని అడగాలి? జ్ఞానమే కాదండి, మనకి ఏదైనా డబ్బు కావాలన్నా, ఆరోగ్యము కావాలన్నా, సమాధానము కావాలన్నా, ఏదైనాను కూడా ప్రభు సన్నిధానంలోనూ మనం అడగాలి. ఇక్కడ జ్ఞానం అని ఉన్నది, కానీ ఈ యొక్క వర్డ్లో, ఈ యొక్క పదములో మనము కొన్నాటిని మనము జతపరుచుకోవచ్చు. ప్రభువా, ఇదిగో నాకు ధనము కావాలి, నాకు జ్ఞానము కావాలి, నాకు తెలివి కావాలి, నాకు ఐశ్వర్యము కావాలి, ప్రభువా నీవు నాకు దయచేయము అని నమ్మకముగా మన యొక్క ప్రార్థన కూడా దేవునికి అనుకూలముగా ఉన్నట్లయితేనే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. స్వార్థపూరితముగా మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం వాడుకొనకూడదు. ఏమండి, సొలొమోను స్వార్థపూర్వకంగా ఆయన యొక్క జ్ఞానం వాడి ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు, అనుకూలముగా ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చాడు, నమ్మకంగా ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానం ఎలాగను వాడాడు, ఆయన యొక్క పతనం కూడా ఎలాగన అయిపోయి ఉన్నదన్నది కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమిత్రులారా, దేవుడు మనకి ఒక్కసారి మనకి జ్ఞానం ఇచ్చున్నాడంటే, వివేకము శక్తిని ఇచ్చున్నాడంటే, చక్కగా ధనం ఇచ్చున్నాడంటే, సమాధానం ఇచ్చున్నాడంటే, మనం బ్రతుకున్నంత కాలము ఆయనకి విధేయత కలిగి మాత్రమే ఉండాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎటువంటి విషయంలో మనం మారిపోకూడదు. ఏమండి, ఒక్కసారి ముందుకి ఒక అడుగు వేసిన తర్వాత, ప్రభు ఇదిగో నేను నమ్మకంగా జీవిస్తాను అని మొదట అడుగు వేస్తున్నావంటే ఆ అడుగు నుంచి ఇంకా చనిపోయినంత వరకు ఆ అడుగులు వేస్తూనే ఉండాలి ప్రభువులో. ఆ అడుగు ఒక్కసారి వెనక తీసి ఉన్నావంటే మరలా నీవు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. నిన్ను ఎవడు తప్పించలేడు. ఏమండి, భ్రష్ట మనసుకి దేవుడు అప్పచెప్పేస్తాడు. అందుకని చెప్తూ ఉన్నాను ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానం మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆస్తి కానీ, ధనము కానీ, సమాధానము కానీ మనలో ఉన్నప్పుడు దానిని ఏ రీతిగా వినియోగించాలో ఆ రీతిగా మనము వినియోగించాలి. ఆయన ధారాళముగా ఇస్తున్నాడు సమాధానమైన, ఏమండి, ఏదైనా కూడా ఆరోగ్యమైన సమాధానముగా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆరోగ్యం ఇస్తుంటే దేవునికి మందిరానికి వెళ్ళలేదు. ఏమండి, కాళ్ళు బాగుంటే దేవునికి మందిరానికి నడవటం లేదు. చూపు బాగుంటే ఏమండి దేవునికి గ్రంథము చదవటం లేదు.
మాట బాగుంటే దేవునికి పదాలు మాట్లాడట్లేదు. ఒకవేళ ఒక రోజున నీ నోరుని దేవుడు మోస్తాడేమో, నీ కన్నుని మోస్తాడేమో, నీ కాళ్ళని మోస్తాడేమో. ఉన్నప్పుడే ఆ కాళ్ళను, నీ యొక్క శరీరాన్ని నీ యూజ్ చేసుకుని వాడుకుని దేవుల్లో ఫలముగా ఫలించినట్లయితే దేవుడు నిండారుగా నిన్ను దీవిస్తాడు. ఆయనకు సన్నిధానంలో మొరపెట్టు. ప్రభువా, ఈ లోకానికి నన్ను తీసుకొచ్చి ఉన్నావు, నా చిత్తం ఏమై ఉన్నది, నేనేం చేయాలి ప్రభువా అని ఆయనకు సన్నిధానంలో మొరపెట్టు. దావీదు మొరపెట్టినట్లుగా అనుకూలమైన ప్రార్థనగా ఉండాలి దేవునికి. దేవా, నేను ఎంతవరకు ఎన్నో పాపములు చేస్తున్నాను, దయతో నన్ను క్షమించు, నా మొర ఆలకించి నాకు కావలసిన ఇవులను నీవు అనుగ్రహించి నా జీవిత కాలమంతయు నీ యొక్క సన్నిధానంలో నేను ఉంటాను అని ప్రభు నామంలో నీవు అడిగినట్లయితే ఆయన ధారాళముగా ఆయన దయచేస్తుంటున్నాడు. ఈ యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎవరిని గద్దింపడండి, ధారాళముగా ఆయన దయచేస్తా అంటున్నాడు. ఆయన దయచేస్తున్నప్పుడు మనము అంగీకరించి ఆయన నామములో స్వార్థపూరితముగా లేకుండా నీతిమంతుడిగా మనం జీవించినట్లయితే ప్రభు చక్కటి జ్ఞానము ఇవ్వబోచున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడా, నీకు జ్ఞానము కావాలా? అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు నాయన ఈ యొక్క చక్కనైన వాక్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమందు తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభా, దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభా, వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడుగా ఉంటున్నాడు చూన్నాం. అలాగనే ప్రభువా, వివాహముల కొరకు ఎదురు చూసిన కుటుంబాలను బట్టి నీకు వందనములు తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నిశ్చితమైతే వారి యొక్క అనారోగ్యాన్ని తీసివేసి చక్కటి ఆరోగ్యం దయచేయండి. బలహీనలుగా ఉన్న వారిని మీరు బలపరచండి ప్రభువా. సమాధానం లేని వారిని సమాధానపరచండి ప్రభువా. నైనా మరి ఆ గర్భఫలంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి అలాగనే గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పాలిస్తున్న తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నైనా. మా యొక్క రాష్ట్రాలను, దేశాన్ని, నాయకులను, నాయకురాళ్లను, విశ్వాసులను, సేవకులను, సంఘాలను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము నైనా ఈ యొక్క చివరి లోకంలో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం ప్రభువా. నైనా నీ యొక్క రాకడ పర్యంతం వరకు మా విశ్వాసము కాపాడుకొని నైనా నిన్ను ఎదుర్కొనే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని ఈ యొక్క వాక్యం విన్న సహోదరులను ప్రత్యేకంగా మరొకసారి దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.